హలో ఎవ్రీవన్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మేము ఒక పూజ గురించి మాట్లాడుకుందాం. ఈ పూజ ఏంటి అంటే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం చేసేవి ఒక పూజ. దానికి మంగళ గౌరి పూజ అంటారు. ఇవి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటిలో ఉంది అంటే బ్రాహ్మిన్స్ అందరూ పెళ్ళి అయ్యాక 5 years చేసుకుంటారు అన్నమాట. వేరే గెస్ట్ వాళ్ళు కూడా చేసుకుంటారు, కానీ అందరూ చేయరు, కానీ బ్రాహ్మిన్స్లో కంపల్సరీ అంటారు. సో అందుకే నేను కూడా ఈ వ్రతం చేస్తున్నా. సో ఈసారి నాకు 5 year కంప్లీట్ అయిపోతుంది. 4 year ఆల్రెడీ అయిపోయింది. సో ఈ వీడియోలో ఇప్పుడే మేము చూద్దాం ఎలా పూజ చేసాము, ఏమేమి చేసాము, అంటే నాకు తెలిసినవి ఏమేమి రిచువల్స్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాం. ముందు రోజు రాత్రి మనం సన్నగల్లో నానబెట్టేస్తాం. సో ఇప్పుడు మార్నింగ్ అవే శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. అవి కొంచెం మారాక దానికి ప్యాక్ చేయాలి. అవి ఎలా ప్యాక్ చేయాలి, ఏంటి, ఏ క్వాంటిటీ, అవి తర్వాత చెప్తా. తర్వాత ఇలా ఒక పిఠాన్ని శుభ్రంగా కడిగి దాని మీద పసుపు రాయాలి. పసుపు కొంచెం మారాక దానిలో బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. అవి ఎక్కడ దేవుడు పెడతాం అక్కడ పెట్టాలి. నేనైతే పూజ మందిరం ముందర అలా పెడుతున్నా. దాన్ని ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టాక మిగతా పూజ సామానం అన్నీ సర్దాలి. అంటే పూజకి ఎంత టైం పడుతుంది, ఆ సర్దడానికి దానికన్నా ఎక్కువ టైం పడుతుంది. దీనికి చాలా కావాల్సింది వస్తుంది. ఏమేమి సర్దాలి, ఏం పెట్టాలి, దీపాలు, అగరబత్తిలు, ఇంకా అక్షంతలు, కుంకుమ, పసుపు అన్నీ దగ్గర పెట్టాలి. కర్పూరం అన్నీ పక్కన పెట్టాలి. సో దీనిలో మెయిన్ ఏంటంటే మనం తోరణం కట్టాలి. తోరణం ఏంటంటే మన దగ్గర ఉన్న సూతి అలా తీసుకొని మనం ఎంతమందికి ఇస్తామో అన్ని రౌండ్స్ చేయాలి అనమాట. అంటే ఇప్పుడే మనం మా అత్త వాళ్ళ ఇంట్లో 5 ముత్యాదులకి వాయినం ఇవ్వాలి. సో అందుకే మనం ఇప్పుడే 5 పర్సన్స్కి అవి కట్టాలి. ఆ తోరణం ఏంటంటే 5 రౌండ్ చేసి దానిలో 5 ముడి కూడా కట్టాలి. సో ఫస్ట్ అవి చేసేసి దానిలో పసుపు రాసి దాని తర్వాత మూడి కట్టాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు మూడి కట్టి మధ్యలో ఒక పువ్వు పెట్టి దానికి మూడి కట్టాలి. సో ఇప్పుడే నేను అన్నీ చేస్తా. 5 ముత్యాదికి ఇవ్వాలి. ఒకటి మనం గరిటికి కట్టాలి, ఒకటి మనం చేతికి కట్టాలి, ఒకటి బుట్ట వైనంకి, ఒకటి అమ్మవారికి. సో అలా 8, 9 కావాలి. సో అన్నీ చేసేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత అమ్మవారికి వస్త్రం, అలంకారం అలా అని ఒకటి కాటన్తో మనం అలా బడ్స్ లాగా చేస్తాం. సో అవి ఒకటి కావాలి. నాకు పేరు సరిగ్గా తెలియదు అవి, కానీ పడతామని తెలుసు. సో అవి అన్నీ రెడీ చేసి అవన్నీ పక్కన పెట్టాలి. అన్నీ పక్కన పెట్టాక మనం ఇప్పుడే ఏంటంటే పసుపుతో గణపతి అండ్ అమ్మవారం 2 చేయాలి. సో ఏంటంటే పసుపు కొంచెం గట్టిగా కలిపి వాటర్ కొంచెం పెట్టి 2 చేయాలి. ఒకటి చిన్నది చేసి దాన్ని గణపతి పూజ చేస్తాం, ఇంకా ఒకటి కొంచెం పెద్దది చేసి అమ్మవారు పూజ దానికి చేస్తాం. విగ్రహం ఏమి ఉండదు. ఆ పసుపు విగ్రహానికి పూజ చేస్తూ ఉండాలి. అవే 2 చేసి అలా దానికి పూజ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే చన్నిపిడి చేయాలి. చన్నిపిడి అన్ని ముత్యాదులకి వాయినంలో ఇవ్వాలి. ఇంకా ఒకటి చన్నిపిడి మనం దీపంలాగా చేయాలి. అంటే ఒక పెద్దది అలా రౌండ్ చేసి దానిలో ఒక 5 కాటన్స్ అలా పెట్టి లోపల పెట్టి దానికి దీపంలాగా వెలిగించాలి. అవే ఇప్పుడే కథ మొత్తం చదువుకున్నప్పుడు ఆ దీపాలు వెలిగించి దానిపైన గరిటి చూపించాలి. అంటే అవి ఆవు నెయ్యితోనే పెట్టాలి. ఆ ఆవు నెయ్యిలో వచ్చిన అవే జ్యోతితో గరిటిలో కాజల్ ఫామ్ అవుతుంది. అవే ఇలా పట్టుకొని ఉండాలి. ఈ పూజలో మెయిన్ అవే. ఆ కాజల్ తర్వాత మనం పెట్టాలి, అందరికీ ఇవ్వాలి అవి పెట్టుకోమని. సో అవి అన్నీ రెడీ చేసి ఇప్పుడు పెట్టేస్తున్నా.
సో, మనం ఏదైనా పూజ చేస్తే మనం ఫస్ట్ కాలుకి పసుపు రాసుకోవాలి. సో, అందుకే నేను ముందు రాసేసుకొని రెడీ అయ్యి చీర మార్చుకొని వచ్చేసాను. సో, ఇవి ఏంటి అంటే మనం ఇప్పుడు అందరికీ తాంబూలం ఇవ్వాలి. అంటే వాయినం ఇవ్వాలి. సో, ఆ వాయినంలో మనం ఏమేమి పెడతామంటే ఆ నానబెట్టిన శనగలు ఒక కప్పు ఆర్ అలా చేతిలో 2 సారి అలా మీరు ఎంత క్వాంటిటీ ఇవ్వాలనుకుంటే అంత క్వాంటిటీ పెట్టేసి ఈ 2 కదలి ఫలం అంటే లేకపోతే వేరే పండు పెడితే ఒకటి పెట్టొచ్చు. కానీ బనానా అయితే జోడీగానే ఇవ్వాలి. ఒకటి ఇవ్వకూడదు. అందుకే 2 బనానా, పసుపు, కుంకుమ, ఒక్క కాయిన్, తమలపాకు 2 అవన్నీ పెట్టి మనం చేసిన చనిపిడి అవన్నీ పెట్టి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఎందుకంటే పూజ అయిన తర్వాత ఫస్ట్ బుట్ట వైనం ఇచ్చి దాని తర్వాత అందరికీ ఈ వైనం ఇచ్చేయాలి. సో, అప్పుడప్పుడే ఇంకా చేయడానికి కుదరదు అని ముందు నేను రెడీ చేసి పెట్టేస్తున్నా. సో, ఇప్పుడే అత్తయ్య కాళ్ళకి పసుపు రాసేసి పూజ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ 10:30 అలా అయిపోయింది. సో, నేను మళ్ళీ 12కి లాగిన్ అవ్వాలి పూజ కంప్లీట్ చేసి. సో, టక్ పూజ చేసేద్దామని చెప్పాను. సో, ఫస్ట్ ఏంటంటే ఈ పూజ చాలా టైం పడుతుంది. 1 అవర్ పైనే పడుతుంది. ఫస్ట్ మనం గణపతి పూజ చేయాలి. దాని తర్వాత గణపతి మొత్తం పూజ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ప్లస్ పడుతుంది. పసుపు, కుంకుమ, పువ్వు అన్నిటితో పూజ చేస్తూ ఉండాలి. అవి అన్నీ అయిపోయాక అమ్మవారి పూజ స్టార్ట్ అవుతుంది. మరి అమ్మవారి పూజకి సేమ్ చాలాసేపు పడుతుంది. పసుపుతో, కుంకుమతో, మరి అక్షంతలతో, పువ్వుతో అన్నిటికీ పూజ చేసి దాని తర్వాత అవి నార్మల్ పూజ అయిపోయాక మరి కథ ఉంటుంది. సో, అవి కథ చదువుకున్నప్పుడు మొత్తం ఆ కథ మొత్తం చదువుకున్నప్పుడు మనం గరిటె అయినా, నైఫ్ అయినా, స్పూన్ అయినా ఏదో ఒక దాంట్లో అలా కొంచెం ఆవు నెయ్యి రాసి దానికి పువ్వు, అక్షంతలతో పాటు అవే పట్టుకుని మనం ఇందాక చనిపిడితో చేసిన ఒక దీపం ఉంటుందో ఆ దీపం వెలిగించి దాని పైన అలా చూపియాలి. అవి అలాగే పట్టుకొని ఉండాలి. సో, అవి కథ అయిపోయేసరికి అవి చాలా కాజల్ ఫామ్ అయిపోతుంది. దానిలో కొంచెం ఆవు నెయ్యి పెట్టి అవి మనం రాసుకొని ముత్తైదులు అందరికీ ఇవ్వాలి. అందరికీ వాయినం ఇచ్చినప్పుడు అవే ఇవ్వాలి. సో, నేను ఇప్పుడే లాస్ట్‌లో చూపిస్తా. ఫస్ట్ వాయినం ఎలా ఇవ్వాలంటే అంటే ప్రతి ఇంటిలో అలా లెక్క ప్రకారం ఉంటుంది. సో, మా అత్తయ్య ఇంటిలో అయితే 5గురు ముత్తైదులకి ఇవ్వాలి. కానీ కొంతమందికి ప్రతి సంవత్సరం పెరుగుతుంది అంట. అంటే ఫస్ట్ ఇయర్ 5 మెంబర్స్ అయితే నెక్స్ట్ ఇయర్ 10 మెంబర్స్. సో, అలా 5 పెరుగుతారు అంట. సో, మనకి అలా ఏం లేదు. మనకి 5 మెంబర్స్‌కే. సో, ఆ వైనం ఎలా ఇవ్వాలి ఏంటి అంటే ఫస్ట్ ఒక పూజ అయిన వంటని ఒకరికి బుట్ట వైనం ఇవ్వాలి. సో, అవే నేను ఇప్పుడు అత్తయ్యకి ఇస్తే అవ్వదు. ఎందుకంటే సేమ్ సర్నేమ్ కాబట్టి వేరే ఎవరికి ఇవ్వాలి. సో, నేను లాస్ట్‌లో చూపిస్తా బుట్ట వైనం ఇచ్చినప్పుడు ఒక ఇంటి ఎదురుగా ఒక అక్క ఉంటే అక్కకి పిలిచాను బుట్ట వైనం ఇవ్వడానికి. సో, లాస్ట్‌లో చూపిస్తా బుట్ట వైనం ఎలా ఇవ్వాలి. సో, బుట్ట వైనం అయిపోయిన తర్వాత మనం ఏమైనా అంటే టీ, కాఫీ ఏమైనా తాగొచ్చు. దాని తర్వాత వేరే వాళ్ళకి వైనం ఇవ్వచ్చు 5 మందికి. సో, ఇప్పుడు ప్రసాదం వచ్చేసి మనం అన్నంలోనే కొంచెం పప్పు, మ కొంచెం పసుపు పెట్టి మహానైవేద్యంలాగా వండేశాను. సో, దానిలో కొంచెం పెరుగు వేసి అవే ప్రసాదం పెడతాం. ఇంకా పరమాన్నం చేసాము. ఇంకా అన్నీ ఫ్రూట్స్ అవన్నీ నైవేద్యం పెట్టాలి. మెయిన్ అయితే పరమాన్నం పెట్టాలి. ఇంకా మహానైవేద్యం పెట్టాలి. ప్రతి పూజకి ఇక్కడ పరమాన్నం కంపల్సరీ చేయమంటారు. అమ్మవారికి ఏదైనా దేవుడికి అవి ఇష్టం. సో, అవి అన్నీ చేశాను. त्वदीय चरणाम्बुज रेणुगौरीं भालस्थलीं वहति यत्प्रणति प्रवीणः जन्मान्तरेऽपि रजनीकर चारुलेखा तां गौरयत्यतितरान् किल तस्य पुंसः श्रीमङ्गले सकलमङ्गलजन्मभूमे कल्मषतूलवग्ने श्रीमङ्गले सकलदानवदर्पहन्त्री श्रीमङ्गले किलमिदं परिपाहि विश्वम्
విశ్వేశ్వరీ త్వమసి విశ్వజనస్య కర్త్రీ త్వం పాలయత్యసి తథా ప్రళయేపి హంత్రీ త్వన్నామ కీర్తన సముల్లసదచ్చ పుణ్యా స్తోత్రస్వినీ హరతి పాతకూల వృక్షాన్ మాతర్భవాని భవతి భవతి ప్రదుఃఖా సంభారహారిణి శరణ్య విహాస్తి నాన్యా ధన్యాస్తయేవ భువనేషు తయేవ మాన్యా యేషు స్ఫురేత్తవ శుభః కరుణాకటాక్షః ये त्वा स्मरन्ति सततं सहज प्रकाशं काशीपुरी स्थितिमतीं नतमोक्षलक्ष्मीं तां संस्मरेत् सहरदो द्रुतशुद्धबुद्धि निर्वाणरक्षणविचक्षणपात्रभूता मातस्तवाङ्घ्रियुगलं विमलं हृदिस्थं यस्यास्ति तस्य भुवनं सकलं करस्थम् यो नाम ते जयेति मङ्गलगौरि नित्यं सिद्ध्यस्तकं न परिमुञ्चति तस्य गेहम् त्वं देवी वेदजननी प्रणवस्वरूपा गायत्र्यसि त्वमसि वै द्विजकामधेनुः त्वं व्याकृति त्रयमिहाखिल कर्मसिद्ध्यैः स्वाहा स्वधासि सुमनः पितृ సో ఇవి బుట్ట వైనం ఇస్తాం ఇప్పుడే. ఫస్ట్ ఏంటంటే మనం పూజ చేసిన తోరణం నేను కట్టలేదని అక్క నాకు కడుతున్నారు. ఫస్ట్ నేను కట్టేసి తర్వాత బుట్ట వైనం ఇచ్చినప్పుడు ఆ అక్కకి కూడా కడతా. సో ఏంటి అంటే ఇచ్చిన వైనం ఎవరికైనా ఇచ్చిన ముందు ఫస్ట్ కాలుకి పసుపు రాయాలి, తర్వాత గంధం రాయాలి, కుంకుమ పెట్టాలి, పసుపు ఇవ్వాలి. తర్వాత మన కాజల్ చేస్తాం కదా గరిటితో, ఆ కాజల్ ఇచ్చి దాని తర్వాత వైనం ఇవ్వాలి. సో అలా బుట్ట వైనం అయిపోయాక బుట్ట వైనం అని పిలిచి దేవుడి దగ్గర ఇస్తాము. మిగతా 5 ముత్యాదులకి ఇంటికి అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాము. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.